హాయ్ నమస్తే వెల్కమ్ టు కాస్మిక్ ఫ్లో. కార్తీక మాసం అంటే ఏంటి? సో మాసం అంటే అందరికీ తెలుసు 30 days ఇస్ 1 month సైకిల్. బట్ వాట్ ఈస్ కార్తీక ఇస్ ఎ దీపం, అది కూడా అందరికీ తెలుసు. బట్ దీని ఇంపార్టెన్స్ ఏంటి ఆస్ట్రాలజికల్గా దీని గురించి మనం తెలుసుకుందాం. సో మనకి జ్యోతిష్యంలో అంటే ఆస్ట్రాలజికల్గా 12 రాశులు, 7 గ్రహాలు, 2 ఛాయ గ్రహాలు ఉన్నాయి. ఇందులో అన్ని గ్రహాల్లోకి ద కింగ్ లీడర్ ఎవరంటే సూర్యగ్రహం. సో అలాగే 12 రాశుల్లో ఎవ్రీ ప్లానెట్కి ఒక ఉచ్చ స్థితి, ఒక నీచ స్థితి అని ఉంటుంది. అంటే ఏంటంటే ప్లానెట్ ఒక రేస్ ఏదైతే వెరీ స్ట్రాంగ్గా ఉందో దాన్ని ఉచ్చ స్థితి అంటాము. ప్లానెట్ ఒక రేస్ చాలా వీక్గా ఉండి ఏ రేస్ని స్ప్రెడ్ చేయలేకపోతుందని నీచ స్థితి అంటాం. సో అలాగే ఎవ్రీ గ్రహానికి ఒక్కొక్క హౌస్లో దాన్ని ఉచ్చ స్థితి, నీచ స్థితి చెప్పొచ్చు. సూర్యుడికి నీచ స్థితి ఏది అంటే తన ఒక శక్తిని కోల్పోతుంది అంటే తులారాశిలో. ఈ తులారాశిలో ఎప్పుడైతే అమావాస్య ఫామ్ అవుతుందో ఆ డేని కార్తీక మాసం అంటారు. అక్కడి నుంచి మొదలుకుని మళ్ళీ నెక్స్ట్ 30 daysకి ఇట్స్ 1 month సైకిల్ కంప్లీట్ ఆఫ్ కార్తీక మాసం. ఎందుకు తులారాశిలోనే అంటే తులారాశిలోనే శనీశ్వరుడు ఉచ్చస్థితి కాబట్టి అక్కడ ఆయన స్ట్రాంగ్ ఆయన. సో ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి సూర్యుడు వీక్ అయిపోతున్నాడు. ఓకే, ఇది వన్ రీజన్. సెకండ్ థింగ్, మన క్లైమేట్ సైకిల్ షిఫ్ట్ కూడా ఎగ్జాక్ట్లీ ద ఫస్ట్ స్నోఫాల్ స్టార్ట్ ఫ్రమ్ కార్తీక మాసం. ఓకే, ద థర్డ్ పాయింట్, ఇక్కడ నుంచి క్లైమేట్ షిఫ్ట్ అవుతుంది. కంప్లీట్లీ చూస్తే మీరు మనకున్న 12 రాశుల్లో ఎగ్జాక్ట్లీ మేషరాశికి ఆపోజిట్ రాశి అయిన తులారాశిలో ఇట్స్ హాఫ్ పోర్షన్ అనమాట. అంటే సూర్యుడు తన కాలమాన సైకిల్ని హాఫ్ పోర్షన్ కంప్లీట్ చేశారు. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ హాఫ్ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కరెక్ట్గా 30 days తర్వాత సూర్యుడు వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోతాడు. అక్కడితో కార్తీక మాసం కంప్లీట్ అయినట్టే. సో ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు ఆయన శక్తిహీనుడు అయ్యాడు కాబట్టి మనం కార్తీక దీపాలతో మళ్ళీ ఆ శక్తిని మనం తిరిగి పొందుతున్నాం. మనం ఆ దీపంలో ఆయన చూసుకుంటున్నాం మనం. ఓకే, వీఆర్ జస్ట్ ఆస్కింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద దీపం, కార్తీక దీపం, దట్ ప్లీజ్ బ్లెస్సెస్ అని. సో అందుకని చలిమంటలు వేసుకోవటం కానీ కొంచెం స్లోగా క్లైమేట్ అంతా మారిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కార్తీక మాసం ఆస్ట్రాలజికల్గా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.